ఇసుక యార్డు వారి నుంచి యూనియన్కి రావాల్సిన డబ్బుల్ని, ఇసుక యార్డు వారి నుంచి టిప్పర్ ఓనర్లకు రావాల్సిన డబ్బుల్ని, ఇసుక యార్డు వారి దౌర్జన్యాలు, మా టిప్పర్ యూనియన్ సభ్యులకు రావాల్సిన డబ్బులు, మా రోడ్లు కాపాడాలి 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 ఇసుక యార్డు వారి దౌర్జన్యాల నుంచి మమ్మల్ని రక్షించాలి. వసూలుదారులకు రావాల్సిన బకాయిల్ని వెంటనే చెల్లించాలి. ప్రజలకి అవసరం లేనటువంటి ఇసుక డిపోలను వెంటనే మూసేయాలి. రేట్ల బదులు ఇసుక డిపోలు వెంటనే మూసేయాలి. టిప్పర్ యూనియన్ సభ్యులకు చెల్లించాల్సినటువంటి బాకీలు వెంటనే చెల్లించాలి. ఇసుక యార్డు వారి ఆగడాల నుంచి మమ్మల్ని కాపాడాలి. మా సభ్యులకి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. ఓకేనా. నా పేరు ఆకుల మోహన్ రావు అండి. నేను ఒంగోలు టిప్పర్ అసోసియేషన్ సెక్రటరీ అండి. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇసుక వ్యాపారమే చేస్తున్నామండి. నీతిగా నిజాయితీగా బిల్లులు కట్టి ప్రజలకు సప్లై చేస్తున్నామండి. మాకు గవర్నమెంట్ వారు ఆదేశించిన ప్రకారం అతి తక్కువ రేటు మేము సప్లై చేస్తూ వస్తున్నామండి. కానీ గత 3 నెలల నుంచి ఒంగోలులో ఇసుక యార్డు ఒకటి పెట్టారండి. వీళ్ళు దౌర్జన్యంగా మా మీద దౌర్జన్యం చేసి మా బళ్ళు తీసుకెళ్ళి అన్లోడ్ చేసుకొని మాకు డబ్బులు ఇవ్వకుండా 15 మంది 20 మంది కుర్రోళ్ళని ప్రైవేట్ సైన్యం పెట్టుకొని మా డ్రైవర్లను కొట్టి బళ్ళు లాక్కుపోయి వాళ్ళ యార్డు కార్డు పెట్టుకొని గందరగోళం చేశారండి. అది చేసిన తర్వాత కూడా సరే మేము వాళ్ళకి తలకాయ ఉంచి మేము వాళ్ళకి సప్లై చేసామండి ఇసుక. సరే మీకే సప్లై చేస్తాము, మీరు ఇవ్వదలుచుకున్న రేటు ప్రకారం మాకు ఇవ్వమని చెప్పామండి. ఫస్ట్ 650 అన్నారండి, 650 పోయిందండి. మళ్ళీ 600కి వచ్చిందండి. సరే 600కే అన్నామండి, 600 కూడా డబ్బులు ఇవ్వలేదండి. ఇప్పుడు 3 నెలల నుంచి ఎవరికి ₹1 పేమెంట్ ఇవ్వట్లేదండి. ఎవడన్నా గట్టిగా కాల్ చేస్తే డీజిల్కి ఒక 10,000 20,000 ఇచ్చి పంపిస్తున్నారు. గట్టిగా అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు. ఇవాళ ఒక్కొక్క సభ్యుడికి 15 లక్షల రూపాయలు బాకీలు పెరిగిపోయాయండి. అక్కడ ఎవరు సమాధానం చెప్తారో అసలు మాకు ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఉంటారు. ఎవరిది యార్డు తెలియదు. యార్డు అయితే గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది? గవర్నమెంట్ ఇటువంటి దౌర్జన్యాలు చేయదు, అది మాకు కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళు మేమందరం కూడా ముందున్నామండి. కానీ ఇలా ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు రాత్రి నుంచి 5 బళ్ళు ఆపారండి. మా మీద పోలీసులు, ట్రాఫిక్ వారు, మైన్స్ వారు, బ్రేక్ ఇన్స్పెక్టర్ రకరకాలుగా వచ్చి మేము ఇళ్ళ కొట్టాలి భయపడుతున్నామండి. మా ఇంటికి పోయి మేము పడుకోవడానికి భయపడుతున్నామండి. ఏమి చేయాలి మాకు? చివరికి మేము ఏం చేయాలో అర్థం కాక ఇవాళ కలెక్టర్ గారి సమస్య గారికి వచ్చామండి. ఇది సరైన పద్ధతి కాదు. ఇది గవర్నమెంట్ నడిపే విధానం కాదు. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, సీఎంలైనా, డిప్యూటీ సీఎంలైనా అందరూ కూడా ఆలోచించాలండి. మేము చేస్తే ఇదే ఈ టౌన్ ఏం బాగుపడదు, వాళ్ళు బాగుపడితే ఈ టౌన్ ఏమి బాగుపడదు. మేము బతకాలి, అందరూ బతకాలండి. ప్రజలకు తక్కువ రేట్లు ఇసుక సప్లై చేయాలండి. ఆ సప్లై చేసే దాంట్లో మేము ముందుంటామండి. ఏ అధికారికైనా, ఏ నాయకుడికైనా మేము హామీ ఇస్తున్నామండి. ప్రజలకు అతి తక్కువ రేట్లు ఇసుక సప్లై చేయడానికి మా టిప్పర్ యూనియన్ అసోసియేషన్ తరఫున మేము ముందుంటామని తెలియజేస్తున్నానండి. మమ్మల్ని, మా బతుకుల్ని బాగు చేయమని అందరికీ కూడా మాకు సహకరించి అందరూ కూడా మీకు చేతులెత్తి నమస్కరించున్నానండి. పోలీస్ కంప్లైంట్లు ఇస్తారండి వాళ్ళు. కానీ అక్కడ మాకు ఎవరేమీ చెప్పరు. నీ బండి ఆపంటారు, దౌర్జన్యం చేస్తారు, పక్కన పెట్టిస్తారు, రకరకాల మీద ఇచ్చేస్తారు. ఫస్ట్ ప్రైవేట్ సైన్యం ఆపారండి. ఒక 100 మంది దాకా ప్రైవేట్ సైన్యం టౌన్ చుట్టూ నలుగురు గందరగోళం చేశారు. మేము వచ్చి కలెక్టర్ గారికి చెప్పుకున్న తర్వాత ప్రైవేట్ సైన్యం ఆగిందండి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే అధికారులను అడ్డం పెట్టుకొని ముందు తాలూకా వాళ్ళని పెట్టారు. తాలూకా వాళ్ళని ఆపి మళ్ళీ ఎందుకో వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళని పెట్టారు. ట్రాఫిక్ వాళ్ళు పెట్టి బళ్ళు ఆపి ఆర్టీఓగా పెడతారండి. మేము అక్కడ ఇసుక పోసుకొస్తామండి. మాకు బొచ్చెలు లెక్క పోస్తారు. 18 టన్నులకు 20 టన్నులకు బిల్లు ఉంటుంది. మా కాడ బొచ్చెలు లెక్క పోస్తే ఎవడు కాటా పెట్టాడు. 3 టన్నులు 4 టన్నులు ఎక్స్ట్రా వస్తుంది. గవర్నమెంట్ చట్ట ప్రకారం కేసు రాస్తే మేము 80,000 90,000 కట్టాలి. ఒక యూనిట్ ఒక సభ్యుడు, ఒక లారీ సభ్యుడు 90,000 ఫైన్ కట్టాలంటే ఏం కట్టగలరండి? ఇబ్బంది పెట్టాలంటే చాలా ఉంటాయి మార్గాలు. అవన్నీ వాళ్ళు చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.
ఉన్నాయండి, 108 టిప్పర్లు ఉన్నాయండి. 128 టిప్పర్లో యార్డుకు తోలే వాళ్ళు వచ్చేసి ఒక 30 మంది దాకున్నారండి. నెల్లూరు వాళ్ళు ఒక 40 మంది 70 మంది దాకున్నారు. నెల్లూరు వాళ్ళతో భయపడి రాలేదండి. మేము ఒంగోలు స్థానికులం కాబట్టి మా సమస్యలు మా నాయకులు వింటారని, మా అధికారులు వింటారని మేము ధైర్యం చేసి వాళ్ళు వచ్చామండి. అధికారులు కానీ నాయకులు కానీ మమ్మల్ని కాపాడిపోతే మా జీవితాలు రోడ్డున పడతాయని. అమౌంట్ దాదాపు 1.5 కోటి పైన చెల్లించాలండి. లెక్కలు అయితే మాకు పూర్తిగా తెలియవండి. సభ్యులు కొంతమంది చెప్తున్నారు, కొంతమంది భయపడి చెప్పట్లేదు. దాదాపు ఇవ్వాల్సిన వాళ్ళు దాదాపు 70 మంది దాకున్నారు ఇవ్వాల్సిన వాళ్ళకి. కానీ మాకు తెలియజెప్పిన వాళ్ళు 10-12 మంది వచ్చి మాకు ధైర్యంగా వాళ్ళ బాధ చెప్పుకొని మాకు అమౌంట్ చెప్పారండి. ఎమ్మెల్యే గారు మమ్మల్ని కలవట్లేదండి. చాలాసార్లు ప్రయత్నం చేశాము. పిఎల్ దగ్గర ఆగిపోతుందండి ఫైలు. ఎమ్మెల్యే గారు లేరని చెప్తారు. ఎమ్మెల్యే గారి దాకా మమ్మల్ని పోనీయట్లేదండి. నా పేరు పస్తులేటి వెంకటేశ్వర్లు, ఒంగోలు ట్రిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నెల్లూరు నుంచి బిల్లులతో వచ్చినాయి రాత్రి ఇసుక ట్రిప్పర్లు 5 ట్రిప్పర్లు కాటా దగ్గర నిర్బంధించి ఫస్ట్ ట్రాఫిక్ వాళ్ళు వచ్చారు. ట్రాఫిక్ వాళ్ళు వచ్చి కేసులు రాస్తామని బెదిరించారు. తర్వాత ఆర్టీఓ గారు వచ్చారు. ఆర్టీఓ ఆఫీస్లోకి తీసుకెళ్తామన్నారు బళ్ళు. ఏం సార్ కారణమేమి ఆర్టీఓ ఆఫీస్లో తీసుకెళ్ళడానికి? బిల్లులతోటే వచ్చినాయి కదా అన్నాము. కాదు ఊరికే అక్కడ పెట్టమన్నారు అన్నారు. ఎవరు పెట్టమన్నారంటే వాళ్ళు పెట్టమన్నారు, వీళ్ళు పెట్టమన్నారు అని చెప్తా ఉన్నారు. మేమైతే ఒప్పుకోలేదు. అక్కడే కాటా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కూడా కాటా దగ్గర నిర్బంధించున్నాయి బళ్ళు, 5 బళ్ళు జిల్లా పరిషత్ దగ్గర. ఎవరు అనేది అర్థం కాలేదు సార్. ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ఆర్డీ యజమాని ఎవరు అనేది ఇప్పటికీ పేరు తెలియలేదు. కుర్రోళ్ళు వస్తున్నారు అర్ధరాత్రులు, బళ్ళు ట్రిప్పర్లు ఆపి, డ్రైవర్ ఒక్కడే ఉంటాడు కదా, 10 మంది వస్తున్నారు. అద్దాలు పగలు కొట్టడం, టైర్లు కొయ్యడం, డ్రైవర్లను కొట్టడం, బళ్ళు దౌర్జన్యంగా తీసుకెళ్ళి ఆటి దగ్గర పెట్టుకోవడం. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా వీళ్ళ సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టి తెచ్చి సప్లై చేసుకుంటుంటే ఈ బళ్ళు మళ్ళీ దౌర్జన్యంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నారు. ఇది ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. దీని మీద ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. పాంజనీలు నమస్తే అండి. నా పేరు ఒల్లి పాంజనీలు, ఒంగోలు టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. పోతే మమ్మల్ని ఇసుక యార్డోలు వాళ్ళు ఇసుక బయట మీరు ఎక్కడ అమ్మొద్దు, మా ఇసుక యార్డుకే మీరు తోలాలి, మేము చెప్పిన రేటుకే మాకు వెయ్యాలి, మీరు బయట ఎక్కడ వేసినా మేము ఒప్పుకోమని చెప్పి మమ్మల్ని 2 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీ మాకు ఒక 4-5 తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి అక్కడ బొల్లు ఆపేసి ఎన్నిసార్లు తిరిగినా కూడా సిఐ గాడికి పోయినా కూడా, ఎస్ఐ గారికి పోయినా, ఎస్పీ గాడికి పోయినా కూడా మా లెటర్లు తీసుకోవట్లేదు. మేము తిరిగి లాస్ట్కి బండ్లు ఏదో మా తిప్పలు మేము పడి తీసుకొచ్చుకున్నాం బళ్ళు వాళ్ళ కాడి నుంచి. తర్వాత మళ్ళీ బళ్ళు తెచ్చుకున్నా కూడా ఇట్లా రోడ్డు మీదకి ఎస్ఐని, పోలీసు వాళ్ళని కానీ మన ట్రాఫిక్ వాళ్ళని అందరం పంపించి ఆపేసి మీరు అక్కడ వేయడానికి లేదు, ఇక్కడ వేయడానికి లేదు, బళ్ళు ఆపేసేయండి అని చెప్పి రాత్రి 5 బళ్ళు ఆపేశారు. ఆపేసి ఎందుకు ఆపేశారంటే అదేదో మీరు పోయి అక్కడ మాట్లాడుకోండి యార్డోల్తో అని అంటున్నారు. యార్డోల్తో మాట్లాడేదండి మేము బిల్లుతో తెచ్చాం కదా ఇసుక, టన్ను 600 కాడికి మేము వేస్తున్నాం కదా, మా బిల్లు ఉంది కదా, మేము ఎందుకు వేయకూడదు అంటే అట్ట వేయడానికి లేదు, మీరు టౌన్లో ఎక్కడ వేయడానికి లేదు, యార్డోల్తో మాట్లాడుకోబోండి మీరు అని చెప్పి మమ్మల్ని బళ్ళు రాత్రి ఆపేపించారండి. ఆపేపించి మేము గట్టిగా అడిగితే మా కాడ ఇవన్నీ ఏమొద్దు, మీరు ఏదైనా మాట్లాడుకొని వచ్చి మీ బళ్ళు తీసుకొని పోండి అని బండ్లు ఆపేశారు. దానికి వచ్చేసి మేము కలెక్టర్ గారిని మేము కోరేది ఏంటంటే మా బళ్ళు మాకు ఇప్పించి మా సమస్యలో ఆ కలెక్టర్ గారే చేయాలండి. అందువల్ల మేము కలెక్టర్ గారికి వచ్చాము. అదండి.